గౌరవులైన కలెక్టర్ గారికి మరియు జిల్లా పంచాయతీ అధికారికి విన్నపం. గ్రామం చండూర్, జిల్లా మెదక్, మండల్ చిల్ప్చేడ్. విషయం సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గురించి. ఎన్నోసార్లు ప్రజావన్ల ఫిర్యాదు ఇచ్చినా కానీ న్యాయం జరగట్లేదు. మాకు కలెక్టర్ దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను. నా పేరు నరేందర్, గ్రామం చండూర్. మా గ్రామంలో అనేక సమస్యలతో వెనుకబడి ఉంది. ఊరిలో సరైన సౌకర్యాలు లేక గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. సర్పంచ్కి ఉప సర్పంచ్కి అనేక సార్లు చెప్పినా వినిపించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. సర్పంచ్ ఊరిలో ఉండి గ్రామ సమస్యలు పరిష్కరించాలి. కానీ మా చండూరు గ్రామ సర్పంచ్ మాత్రం ఊర్లో వారానికి 2 రోజులు మాత్రం ఉండి మిగతా 5 రోజులు ఇస్నాపూర్లో ఆయుర్వేద షాపు మరియు ఆయుర్వేద ఆర్ఎంపి నకిలీ డాక్టర్గా దందా కొనసాగిస్తున్నాడు. మరి మా చండూరు గ్రామ ప్రజల సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు? అడిగితే నన్ను బెదిరిస్తున్నాడు. ఉప సర్పంచ్ ఈయనకు ఏమీ అవగాహన లేదు, రాజకీయంపై అవగాహన లేదు. సర్పంచ్ ఎట్లా చెబితే అట్లా వింటాడు. సర్పంచ్ శేషాద్రి గవర్నమెంట్ జీతం తీసుకుంటుండు కదా, మరి మా గ్రామ సమస్య పరిష్కరించాలి కదా. గ్రామ సమస్యలు ఊరిలో బస్సు సౌకర్యం లేదు, మరియు వారానికి ఒకరోజు కూరగాయల మార్కెట్, పల్లె దవాఖానా, చెట్లు పెంచడం, ప్రతి ఇంటికో చెట్లు పెంచడం, మంచినీటి మెరుగుపరచుట, మురికి కాలువలు శుభ్రం చేయుట, దోమల నిర్వహణ, వ్యవసాయానికి నీరు లిఫ్టు, యుద్ధులకు నెలకు షుగర్ బీపీ టెస్టులు, వారికి కావలసిన మందులు మరియు చెత్త నివారణ, చెరువులు రిపేరింగ్ చేయడం, వీధి దీపాలు, గ్రామంలో సీసీటీవీ కెమెరాలు, మరియు యువతకు లైబ్రరీ మరియు పిల్లలకు ఆటలు ఆడే గ్రౌండ్, మరియు వికలాంగులకు పింఛన్లు, వృద్ధులకు పింఛన్లు, ప్రతి ఇంటికో చెట్లు పెంచడం ఇట్లా. మరియు గ్రామంలో రామలింగేశ్వర స్వామి గుడి అభివృద్ధి చేయడం. మా ఊరిలో అక్రమ మద్యం బెల్ట్ షాపులు అరికట్టాలి. మద్యానికి బానిస అయిన వాళ్ళను వెంటనే మానసిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడాలి. కానీ సర్పంచ్ మద్య షాపులకు ప్రోత్సహిస్తున్నాడు. వారి నుంచి ఏం అందుతుందో, ఎంత ఇస్తున్నారో మాకు తెలియదు. మద్యానికి బానిస అయిన వ్యక్తుల్లో నా తండ్రి కూడా ఒకడు. నేను మానసిక కేంద్రానికి తీసుకెళ్దామని అనుకుంటే అడ్డుపడుతున్నాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. నా తండ్రి విషయంలో కలెక్టర్ దాకా వెళ్ళినా కానీ సర్పంచ్ అబద్ధం సాక్ష్యం చెప్పి మానసిక కేంద్రానికి, రిహాబ్ సెంటర్కి తీసుకెళ్లకుండా అడ్డుపడుతున్నాడు. నా తండ్రికి ఏమైనా సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు ఎవరెవరు సంతకాలు పెట్టారో వాళ్ళే బాధ్యత. సర్పంచ్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నకిలీ ఆర్ఎంపి డాక్టర్ దందా ముగించి గ్రామ సమస్యలు పరిష్కరించాలి కోరుతున్నాను. లేనిచో వెంటనే రాజీనామా చేయాలి. లేనిచో ప్రభుత్వం వెంటనే స్పందించి సర్పంచ్, ఉప సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. చుట్టుపక్కల ఊళ్ళు చాలా అభివృద్ధి చెందినవి, కానీ మా ఊరు మాత్రం అలాగే ఉంది. ప్రభుత్వ నిధులు లెక్క చెప్పడం లేదు. ప్రభుత్వం ఇచ్చే నిధులు యువతకు చూపించాలి. దయచేసి ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్య తీసుకోవాలని కోరుతున్నాను. సర్పంచ్ ఇప్పటికైనా కొద్దిగా మారండి. సర్పంచ్ గారు, మీరు ఆర్ఎంపి దందా బంద్ చేసి ఊళ్ళో ప్రజల సమస్యలు పరిష్కరించాలి మరియు అక్రమ బెల్ట్ షాపులను అరికట్టాలి. అక్రమ బెల్ట్ షాపుల వల్ల కుటుంబాలు ఖరాబ్ అవుతున్నాయి. తండ్రి తాగడం వల్ల పిల్లల చదువులు ఆటంకం కలుగుతుంది. పిల్లలు చదువులు ఆగిపోయి కూలి పనులకు వెళ్తున్నారు మరియు నేరాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ అక్రమ బెల్ట్ షాపులను అరికడితే, తండ్రులు తాగు మానేస్తే పిల్లలు చదువుకు ఎటువంటి ఆటంకం కలగదు. పిల్లల దృష్టిలో పెట్టుకొని ఊరిలో అక్రమ బెల్ట్ షాపులను బంద్ చేయాలని నా విజ్ఞప్తి. ఇది కలెక్టర్ దాకా చేరవేసి సర్పంచ్పై, ఉప సర్పంచ్పై చర్య తీసుకుంటారని నా యొక్క మనవి.